మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి అందించింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్పై ఏసీబీ పలు అభియోగాలు మోపింది. కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అక్రమ పద్ధతుల్లో అనుమతులు ఇచ్చారని ఏసీబీ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత లాభం పొందారని, రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, ఈ కార్ రేసులో కీలక పరిణామం మరొకటి చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకొని ఇప్పటికే కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అంటే రిమాండ్ రిపోర్టు పొందుపరిచేందుకు అందుకు సంబంధించిన అనుమతి గవర్నర్ ఇచ్చిన నేపథ్యం అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పలు దఫాలుగా విచారించిన సంబంధించిన అంశాలను జోడిస్తూ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ను కూడా ఏసీబీ అందజేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి చాలా కీలక విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒకసారి చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా ఏ3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డితో పాటు ఏ4గా ఈ సంబంధించి ఈ రేసు నిర్వహించిన కంపెనీని కూడా పేర్కొన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తుంగలో తొక్కి ఈ రేసుకు సంబంధించి కూడా కొంత నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా అందుకు సంబంధించిన చాలా కీలక అంశాలను కూడా ఈ రిపోర్టులో పొందుపరిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారికి సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా కూడా ఎలక్టోరల్ బాండ్లు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలక్ట్రో బాండ్లు ఇచ్చినట్లుగా అందుకు సంబంధించిన సమాచారం జోడించింది. వీటితో పాటు ఈ కార్ రేసుకు సంబంధించి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టుగా ఆర్టికల్ 166 సంబంధించి కావచ్చు 299 నిబంధన ఉల్లంఘన జరిగినట్లుగా పేర్కొంది. వీటితో పాటు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఒక వ్యక్తి సూచన మేరకు ఇటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్తో పాటు అరవింద్ కుమార్ తన శాఖ సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లుగా అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు ఇప్పటికే ఈ నలుగురిని ఏ4, ఏ1, ఏ2, ఏ3, ఏ4గా ఉన్న వారిని కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి వారు ఇచ్చిన సమాచారంగా ఆధారం కూడా ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రిపోర్టు ఆధారంగానే ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రిపోర్టుకు సంబంధించి సెప్టెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ అందజేసింది. కాబట్టి 2 రోజుల క్రితమే కేటీఆర్కి సంబంధించి అటు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఇటు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యం, ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో ఈ అంశాలను బేస్ చేసుకొని కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే గతంలో ఏసీబీ చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ఆ కేటీఆర్ ఒక సంస్థ సంబంధించిన నివేదికను పెట్టుకొని కూడా పదే దాన్ని తప్పని చెప్పే ప్రయత్నం చేశారంటూ కూడా ఈ రిపోర్ట్లో పేర్కొంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్తో పాటు ఇప్పటి వరకు ఏసీబీ సేకరించిన అన్ని అంశాలను కూడా ఈ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్. ఓకే కిరణ్.